చెప్పారు. ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పారు. అదే రోజు ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఈ ప్రాజెక్టు 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్జీటీకి స్టే తెచ్చింది. ఆ రోజు 2020 సంవత్సరంలో ఎన్జీటీకి మేము వెళ్లి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాము. ఆపడమే కాదు, హరీష్ రావు గారు కానీ అది ఇంకా అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పారు, అధ్యక్ష, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడాము, దీని మీద ఇంత మించి వెళ్ళకు, నీకు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు చెప్పి నీకు ఏం కావాలో అవి నెరవేర్చుకో, నీళ్లు మాత్రం అడక్కని చెప్పి మేము అడిగాం. ఆ రోజే మేము నిలిపివేస్తామని చెప్పేసి అక్కడ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, అధ్యక్ష. అంటే నేనేం చెప్తున్నానంటే పొరుగు రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ వాస్తవాలు ఏంటనేది మనం అంగీకరించవలసిన అవసరం ఉంది. నేను చాలా క్లియర్ గా చెప్పాం. మరి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి అయినా ఆయన కూడా 2020లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎన్జీటీ దానికి స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడ ఏదైతే దాని మీద 2.6 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి. 4 సంవత్సరాలు మిగిలినటువంటి పనులు పనిచేయకుండా ఎందుకు అప్పుడు క్లోజ్ చేశారు అంటే ఈ రకంగా అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడడం అనేది ఇటువంటి ద్వంద్వ వైఖరి అనేది కరెక్ట్ కాదు, అధ్యక్ష.